నరేంద్ర మోదీ యుక్రెయిన్లో పర్యటిస్తున్నారు. వినడానికి చాలా చిన్న స్టేట్మెంటే, కానీ దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ప్రపంచం మొత్తం మరొక్కసారి మోదీపై ఫోకస్ చేసింది. ఎవరికి అంతుపట్టని మోదీ అని ఆలోచిస్తోంది. ఎందుకంటే మోదీ రష్యాలో పర్యటించి నెల రోజులు కాలేదు. ఆ దేశ బద్ధశత్రువు. ఎందుకంటే ఏళ్ల తరబడి యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తోంది రష్యా. ఆ యుద్ధం చేస్తున్న యుక్రెయిన్లో పర్యటించడం మోదీకి చెల్లింది. ఇంతకీ ఈ పర్యటనతో మనకు జరిగే లాభం ఏంటి? యుక్రెయిన్కు వచ్చే లబ్ధి ఏంటి? ఆగస్టు 23 యుక్రెయిన్ నేషనల్ ఫ్లాగ్ డే. ఆ దేశానికి చాలా ప్రత్యేకమైన రోజు అది. అలాంటి రోజున మోదీ కీవ్లో అడుగు పెట్టబోతున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ టైం అక్కడ పర్యటిస్తున్నారు ఆయన. పోలాండ్ నుంచి ఆయన ప్రత్యేక రైల్లో వెళ్తున్నారు. చాలా ప్రొటెక్టెడ్ సేఫెస్ట్ ట్రైన్ అది. ఇలా చాలా వార్తలు మీరు వింటూనే ఉన్నారు. బట్ ఇక్కడ అది కాదు అసలు వార్త. మోడీ కీవ్కి ఎందుకు వెళ్తున్నారు అసలు? ఆయన అక్కడ పర్యటిస్తూ ఏ మెసేజ్ ఇస్తున్నారనే దానిపై ఇప్పుడు మనం ఫోకస్ చేయబోతూ ఉన్నాం. పోలాండ్లో ఉన్న మోదీ ఇప్పటికే ఓ శాంతి సందేశం ఇచ్చారు. యుద్ధంతో సాధించేది ఏమీ లేదని, ఇప్పటికైనా ఇరు వర్గాలు చర్చలు జరపాలని, ఇద్దరి ఆమోదంతో ఈ యుద్ధానికి చెక్ పెట్టాలని అన్నారు. అంతా బాగుంది. నిజం మాట్లాడుకుంటే అటు రష్యా అయినా ఇటు అమెరికా అయినా ఎవరేం చెప్పినా వినరు. జస్ట్ పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా మారే వరకు లేదా ఇంకా చాలు అని వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ఆగుతుంది. అప్పటి వరకు మోదీ కాదు కదా, పైనుంచి దేవుడు దిగొచ్చినా వినరు. ఇది హార్డ్ రియాలిటీ. కొంచెం కష్టమైనా మనం డైజెస్ట్ చేసుకోవాల్సిందే. ఇక మోడీ యుక్రెయిన్లో పర్యటించి ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చేదే అని చెప్పాలి. ఎందుకంటే ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ జియో పాలిటిక్స్తో పాటు ఇరు దేశాల డిఫెన్స్ సెక్టర్కు కాస్త లబ్ధి చేకూరుస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్ కొన్ని విషయాలకు చాలా ఫేమస్, లైక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి. మొత్తం అక్కడ తయారవు, కానీ కావాల్సిన కీలకమైన స్పేర్ పార్ట్స్ కొన్ని యుక్రెయిన్లో తయారవుతాయి. యుక్రెయిన్లోని మైకోలైవ్లో తయారయ్యే వార్షిప్ టర్బైన్స్కు వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి ఇండియన్ నేవీ వార్షిప్స్ కోసం టర్బైన్స్ తీసుకొచ్చుకునేది. బట్ 2022లో రష్యా ఇక్కడ ప్లాంట్లపై దాడులు చేసింది. ఇది మన డిఫెన్స్ సెక్టర్ కాస్త ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. ఇంకో దగ్గర ఎక్కడో చూసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో AN-32 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి. వీటిని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా ఇక్కడి ప్లాంట్లోనే తయారయ్యేవి. ప్రస్తుతం 105 ఎయిర్ క్రాఫ్ట్స్ను అప్గ్రేడ్ చేయాలి. ఇందులో 40 యుక్రెయిన్లో, మిగిలిన 65 ఎయిర్ క్రాఫ్ట్స్ను ఇండియాలోనే అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత యుద్ధం కారణంగా స్పేర్ పార్ట్స్ దొరకడం లేదు. అక్కడ చేయాలన్నా ఇక్కడ చేయాలన్నా స్పేర్ పార్ట్స్ కావాలి. అవి యుక్రెయిన్లో ఉన్నాయి. సో యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి అవి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో అవి అక్కడికి హాల్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం కనపడుతోంది. ఇక యుక్రెయిన్ వైపు నుంచి చూస్తే ప్రస్తుతం ఆ దేశం నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు దేశం అంతా కూడా యుద్ధంతో అట్టుడుకుతోంది. అనేక దేశాలు ఆర్థిక సాయం చేస్తున్నా కూడా అవన్నీ మిలిటరీ ప్రోడక్ట్స్ కొనడానికి, అప్గ్రేడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే యుద్ధం చేయడానికి మాత్రమే యుక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. సో ఇప్పుడు ఇలాంటి ఒప్పందాలు జరిగితే ఆ దేశానికి కాస్త ఆర్థిక సాయం అందించినట్టు అవుతుంది. అక్కడ స్పేర్ పార్ట్స్ కొంటే దానికి కొంచెం నిధులు వెళితే కనుక వాళ్ళు దేశంలో ఎంతో కొంత మంచి చేయడానికి ఆ డబ్బుల్ని వాడడానికి ఉంటుంది, యుద్ధానికి కాకుండా. సో ఇప్పుడు ఇండియా లాంటి దేశం అవసరం యుక్రెయిన్కు ఎంతైనా ఉంది. అందుకే జెలెన్స్కీ ఇండియా న్యూట్రల్ విధానంపై కాస్త గుర్రుగా ఉన్న మోదీకి సాదర స్వాగతం పలికేందుకు ఇప్పుడు ఆయన సిద్ధమయ్యారు. మొత్తంగా చూస్తే మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలకు వేదిక కాబోతోంది. అంతేకాదు ఇప్పటికీ జోరియా డిఫెన్స్ ప్లాంట్లో భారత్ ఫోర్జులో ఏకంగా 51% వాటాలు ఇప్పటికే కొనుగోలు చేసింది. సో ఇరు దేశాల మధ్య రక్షణ బంధం బలపడుతోంది. మరి దీనిపై రష్యా ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే రష్యా మనకి చిరకాల మిత్రుడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రియాక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇండియా చాలా క్లారిటీతో ఉంది. తమ వల్ల ఏ దేశానికి నష్టం చేకూరదు అని చాలా క్లారిటీగా చెబుతోంది. ఆయనకు కూడా చెప్పింది. తమ స్వప్రయోజనాల కోసం ఒప్పందాలు తప్ప దానివల్ల ఇతర దేశాలకు నష్టం చేకూర్చే ఉద్దేశం లేదని చెబుతుంది. యుద్ధం పర్స్పెక్టివ్లో చూస్తే ఇప్పుడు అమెరికా యుక్రెయిన్కో లేదంటే రష్యాకో సపోర్ట్ చేయడం అనేది వేరు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయపరమైన, యుద్ధపరమైన సంబంధాలు ఉంటాయి. ఇండియాకి అలా కాదు. ఇండియాకి కమర్షియల్గా లేదంటే స్వలాభం కోసం చేసేటటువంటివి, లేదంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివి. సో రష్యాకి కానీ ఇటు యుక్రెయిన్ కానీ వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. సో రష్యా ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. నిజానికి మోడీ యుక్రెయిన్లో ఉన్నంతసేపు ఎలాంటి ప్రమాదం లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నది మోదీ, అంటే భారత ప్రధాని. సో ఆయనకు హాని చేసే ఉద్దేశం రష్యాకు ఏమాత్రం లేదు, ఉండదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.